2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే నాన్న. మేడం, కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అని మనం చూసినప్పుడు అది మనకి రాంగ్గా కనిపించవచ్చు. కానీ ఒక్కసారి వాళ్ళు మాట్లాడినాక, వాళ్ళతో డిస్కస్ చేసినాక అది నేనే తప్పుగా ఆలోచించానే, ఆ సిచ్యువేషన్ కరెక్టే కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మనం ఏ విధంగా ఆలోచించాలి అంటారు? ద థింగ్ ఇస్ I'll give you an analogy, okay? ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం అన్నం తినాలి అనుకునేటప్పుడు ప్లేట్ కడిగి తింటామా, ప్లేట్లో నిన్న ఉన్న ఫుడ్ అలాగే ఉంటే అలాగే పెట్టుకొని తింటామా? కడిగి తింటాం కదా. ఎంత సింపుల్గా ఆన్సర్ చెప్పినారు. ది సేమ్ వే ఒక సినారియోని మనం అనలైజ్ చేయాలి అనుకున్నప్పుడు అంతే ఫ్రెష్ ప్లేట్తో మొదలు పెట్టాలి స్టోరీ. ఇప్పుడు నిన్నటి అన్నం ఈజ్ ఈక్వివాలెంట్ టు నా ఒపీనియన్ ఫర్ ద స్టోరీ. అసలు స్టోరీ ఏంటో తెలియకముందే, మనం దాన్ని రుచి చూడకముందే మన ఒపీనియన్ దానికి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మన విండోలో నుంచి రామాయణం చూడడం అవుతుంది. ఇఫ్ సంబడి సేస్ రామ ఇస్ గుడ్, then you feel Rama is good. When somebody says Rama is bad, you feel Rama is bad. సో ఆ ఒపీనియన్ అన్నది పాత, అంటే నిన్న తిన్న అన్నం ప్లేట్లో ఉంటే ఎలాగైతే మనకు తినడానికి వీలవ్వదు, యునో, లుక్ ఎట్ యువర్ ఫేస్, రైట్? ఎగ్జాక్ట్లీ అలాగే ఒక సినారియోని చూడగలిగితే, బిలీవ్ మీ, యూ గాట్ ది ఆన్సర్. సూపర్ మ్యామ్, ఒక్క లైన్లో ఒక ఆన్సర్ ఇచ్చేసారు మాకు. అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ మేడం, కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళతో డిస్కస్ చేసినాక అది రాంగ్ అని మనం అనుకుంటాం, కానీ డిస్కస్ చేయకముందే వాళ్ళ మీద కొన్ని పర్సెప్షన్స్ తోటి, మీరు అన్నట్టుగానే కొన్ని ఒపీనియన్స్ తోటి వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు అనుకుంటాం, బట్ ఆ సందర్భాల్లో అలా వచ్చేస్తూ ఉంటుంది. ఆ మూమెంట్లో ఎలా చేయాలి మేడం? ఓకే, నౌ వెన్ దిస్ హ్యాపెన్స్, ఆల్వేస్ గో ఫర్ ఒపీనియన్ వర్సెస్ ఫ్యాక్ట్స్. ఒపీనియన్, నాకు సేసరిలు యూ డు నాట్ లైక్ మీ, అది నా ఒపీనియన్. ఇప్పుడు ఎవరో చెప్పినారు, మ్యామ్ మీరిద్దరు చాలా ఫ్రెండ్స్ ఉండే కానీ సిరి మ్యామ్కి మీరేం ఇష్టం లేదు, షీఈస్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ యూ. ఓకే, ఇది నేను విన్నా. కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత నేను ఇప్పుడు వచ్చిన, నేను విన్న దాని ప్రకారంగా యూ షుడ్ నాట్ టాక్ టు మీ ద సేమ్ వే, షుడ్ నాట్ హగ్ మీ ద సేమ్ వే, యూ షుడ్ నాట్ బిహేవ్ విత్ మీ ద సేమ్ వే. ఇవి ఫ్యాక్ట్స్. కానీ ఫ్యాక్ట్లో ఏమైంది, అలాగే వచ్చి హక్ చేసుకున్నావు, అలాగే మ్యామ్ 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 అంటూ మాట్లాడుతున్నావు, రైట్? సో బిహేవియర్ విచ్ ఈస్ ద ఫ్యాక్ట్, ద ట్రూత్ డిడ్ నాట్ చేంజ్. ఓకే, ఒపీనియన్, నేను విన్న దాన్ని బట్టి నేను ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఒపీనియన్ పరంగా ఫ్యాక్ట్ వస్తుందా, రియాలిటీ పరంగా ఫ్యాక్ట్ వస్తుందా? ఏ ఫ్యాక్ట్ వస్తుంది అది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏదేమైనా చెప్పండి, నిజం నిజమే, అది మారేది లేదు. దాని మీద ఎంతమంది నిప్పులు పోయినివ్వండి, నీళ్లు పోయినివ్వండి, ఏమైనా చేయండి, నిజం నిజమే. ఫ్యాక్ట్ విల్ నాట్ చేంజ్, రియాలిటీ విల్ నాట్ చేంజ్. సో గో షూట్ ద రియాలిటీ. ఓకే, ఒపీనియన్ దాని ప్లేస్లో పెట్టండి, మంచిగా గూట్లో పెట్టి మూత మూసి అలాగే ఉంచండి. ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు మీకు, ఉంచండి. ఫ్యాక్ట్ చూసేటప్పుడు ప్లెయిన్గా చూడండి, యాజీజ్గా. ఓకే, తను వచ్చింది, నాకు ఎలా హాయ్ చెప్పింది, ఇంతకు ముందు హాయ్ చెప్పిన దానికి ఇప్పుడు హాయ్ చెప్పిన దానికి డిఫరెన్స్ ఉందా, రిలేటివిటీస్ చూసుకోవాలి. ఓకే, సో అది సేమ్ ఫీలింగ్, అప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు అలాగే ఉన్నారు, అప్పుడు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పుడు అలాగే క్వశ్చన్స్. నేను ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి మ్యామ్ ఎక్కడ ఉన్నారు, ఫ్లైట్ దిగుతున్నప్పటి నుంచి ఎక్కడ ఉన్నారు, మమ్మీ దగ్గర పోయిన బ్యాక్ వస్తున్నా, యూఆర్ ఆన్ ట్రాక్ అండ్ యూ డిడ్ దిస్ ప్రెటీ మచ్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ టు ఇండియా. సో ఫ్యాక్ట్ పరంగా యువర్ బిహేవియర్ డిడ్ నాట్ చేంజ్. సో మై ఒపీనియన్ సిట్స్ రైట్ దేర్ అండ్ ద ఫ్యాక్ట్ విల్ బీ విన్నింగ్ ద స్టోరీ. సూపర్. అండ్ అలాగే మేడం, మీరు అన్నట్టుగానే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒపీనియన్ మనము కాల్ త్రూనో లేదు అంటే వేరే వాళ్ళు మనకి పర్సనల్గా కలిసినప్పుడు చెప్పడమో జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకసారి ఏమవుతుందంటే ఆ పర్సన్ తోటి మనకి కాంటాక్టే ఉండదు. ఇప్పుడు ఏ పర్సన్ ఇప్పుడు మీరు ఒపీనియన్ అన్నారో ఆ పర్సన్ ఒపీనియన్ అనేది జస్ట్ ఒపీనియన్ వింటాం, రియాలిటీలో మనం వాళ్ళని ఫేస్ చేయలేకపోతాం, చేయకుండానే వాళ్ళని డిఫరెన్స్గా కొంచెం మనకి దూరంగా పెడుతూ ఉంటాం. మరి అలాంటి సందర్భాల్లో
వెన్ దిస్ హ్యాపెన్స్ అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేదు అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు ట్రస్ట్. ఇప్పుడు మన ఇద్దరం సపోజ్ యు ఆర్ అ న్యూ పర్సన్ టు మీ సిరిలు అండ్ ఐఎమ్ న్యూ పర్సన్ టు యూ, కానీ మన ఇద్దరం కనెక్టెడ్ అంటా నేను. హౌ ఆర్ వి కనెక్టెడ్? నువ్వు భూదేవి మీద నిలబడ్డావా, నేను ఎక్కడ నిలబడ్డాను? అక్కడే కదా, నీ పైన ఆకాశమే కదా ఉంది, అవును నా పైన ఏముంది? సేమ్. సో ఆర్ వి రిలేటెడ్? ఎస్ Yes, right? ఎస్ When things are away from each other, ఇద్దరు మనుషులు దూరంగా ఉన్నప్పుడు ఇద్దరికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, నీరు, నిప్పు, గాలి, ఇలాంటివి యూనివర్సల్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్లోజ్ యువర్ ఐజ్ అండ్ ట్రస్ట్ దోస్. యూ విల్ గెట్ అన్ ఆన్సర్. ఇట్ ఈస్ అన్ ఎలివేటెడ్ క్వశ్చన్. దీన్ని ఎలాబరేటెడ్గా 3 గంటలు ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను, బట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇంకొక బ్రాంచ్ ఉంది ఆన్సర్కి అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు టెలిపతి ఈజ్ వన్ ఆన్సర్, రైట్? వాట్ డస్ ద మూవీ కభీ ఖుషీ కభీ గమ్లో కొడుకు వస్తున్నాడు అని తనకు తల్లికి ముందే తెలుస్తుంది, రైట్? రైట్, 6th సెన్స్ విల్ టెల్ యూ, గట్ ఫీలింగ్ అంటారు, రైట్? ఇవన్నీ ఈ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఆన్సర్సే. ఆల్ దట్ యూ నీడ్ ఇస్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇంట్యూయేషన్ మీకు వచ్చేస్తుంది. ఎలాంటి వాళ్ళు, ఏమవుతుంది, యూ డోంట్ హ్యావ్ టు సీ ద పర్సన్, యూ డోంట్ హ్యావ్ టు నో ద పర్సన్. ఒకరి ఔరా ఎలా ఉంది. కొందరు రూమ్లోకి రాగానే అందరూ గొడవలు పడుతూ ఉంటారు సిరీలు, రైట్? కొందరు రూమ్లోకి రాగానే ప్లెజెంట్గా అనిపిస్తుంది. దే హ్యావ్ దట్ ఎన్వైరన్మెంట్ విదిన్ దెమ్, రైట్? ఆ ఎన్విరాన్మెంట్తోనే తిరుగుతారు వాళ్ళు. ద సేమ్ వే, ఓకే? ఒకవేళ మీకు ఫిజికల్గా ఆ మనిషి దగ్గర లేకపోతే ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ ట్రస్ట్ ద యూనివర్స్. ఓకే. యూనివర్స్కి తెలియంది ఏమి లేదు, సూర్యుడు చూడంది ఏది లేదు అంటారు, రైట్? సూర్యుడు సాక్షి అంటారు. ఇప్పుడు నేను అమ్మవారిని నమ్ముతాను కాబట్టి అమ్మవారి పాదం సాక్షి అని మాట్లాడతాను. సో తనకు తెలియకుండా జరిగింది ఏం లేదు, తనని అకార్డింగ్గా తీసుకుంటే మీరు తప్పుపోయే ప్రసక్తే లేదు. ఓకే. సో మనకు క్లారిటీ వచ్చేస్తుంది అంటారు. క్లారిటీ వల్ల మమ్మీ డాడీ అందరూ వస్తారు. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.